నమస్కారం అండి. నా పేరు నాయుడు యాదవ్, సామాజిక కార్యకర్తని. ఈ మధ్యకాలంలో నా దృష్టికి చాలా కంప్లైంట్లు వచ్చాయి. అప్పుడు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో రీసర్వే జరుగుతుందో ఆ రీసర్వే జరిగినటువంటి ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి ప్రజలకి. ఎందుకంటే విలేజ్ల్లో లేనటువంటి సిటీకి బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క భూముల్ని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, కొంతమంది వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకోవడం జరుగుతూ ఉంది. తెలిసిన తర్వాత వచ్చి మరి ఎందుకు మీరు మా ల్యాండ్ని హక్కుపత్రాలన్నీ కూడా మాకే ఉన్నాయి కదా, ఇతరుల పేరుని మీరు ఎందుకు ఆన్లైన్ చేశారని చెప్పేసి అధికారులు అడిగినట్లయితే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. రీసర్వేలో అలా జరుగుతూ ఉంటుందని చెప్తా ఉన్నారు. అదే మళ్ళీ వీళ్ళు భూమిపై పూర్తిగా హక్కులు ఉన్నటువంటి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే, ఆన్లైన్ చేయమని మ్యూటేషన్ పెట్టినట్లయితే దానికి మళ్ళీ అవతల వారికి నోటీస్ ఇవ్వాలి. ఇలాగ బోల్డ్ రూల్స్ చెప్తూ ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. నిజమైనటువంటి భూ హక్కుదారులను ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై నారా లోకేష్ గారు సరైనటువంటి చర్యలు తీసుకొని దీనిపైన అధికారులకు ఒక సందేశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను నిన్న బుచ్చేపేట మండలంలో ఒక ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పటికీ చాలామంది రైతులు వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేసుకున్నారు నాతో చెప్పుకొని. కనుక ఇది సమస్యలు అయితే ఉన్నాయి. అధికారులు కూడా, క్రింద స్థాయి అధికారులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో, స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులతో చేతులు కలిపి స్థానికులతో వారికి ఎటువంటి భూమిపై హక్కులు లేనప్పటికీ కూడా వారికి పూర్తిగా మద్దతు ఇస్తూ వారికి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. నిజమైనటువంటి భూ హక్కుదారులు వచ్చి మ్యూటేషన్ చేయమన్నప్పుడు ఎన్నో రూల్స్లు మాట్లాడుతూ వారికి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి రూల్స్లు చెప్తూ కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనిపై నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందించాలి. థ్యాంక్ యూ అండి.